ఈ దువ్వాడ కుటుంబ డ్రామా ఇక జనాలకు కూడా బోరు కొట్టేసింది. ఎందుకంటే వాళ్ళ ఆవిడ పదే పదే అడుగుతున్న డిమాండ్ అక్కడ కాపురం కాదు, నాకు ఆ ఇల్లు రాసి ఇచ్చేసి ఇంకేం అతని దగ్గర ఉండకూడదు, రోడ్డు మీద ఉండాలి, నేను పెడితే తిన్నాడు, కట్టుబట్టలతో వచ్చాడు, మా బెచ్చం అన్నటువంటి తరహా ఎప్పుడైతే మాట్లాడడం బిగిన్ చేసిందో అంతకుముందు ఆమె మీద ఉన్నటువంటి సింపతి పోయింది. పొలిటికల్గా కూడా దువ్వాడని తిట్టేవాళ్ళు కూడా అతని పట్ల జాలు చూపెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. సరే, మాధురితో సంబంధాన్ని గురించి ఎవరికాళ్ళు వెటకారం ఇదంతా నడిచింది. వాళ్ళ ఆయన మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మిగతాదంతా బాగానే ఉంది. నా భార్యని నేను నమ్ముతాను, ఎవడు చెప్పినా పట్టించుకోను, అదే సందర్భంలో నా తల్లి లాంటిది ఇంతవరకు. కానీ అక్కడే ఓ విచిత్రమైన డైలాగు, రాముడు వదిలేసినట్టు నేను వదలడా అన్నటువంటిది. మరి ఈ రాముడు మంచి బాలుడు గారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియలేదు. మరి ఇంతవరకు ఇంత జరుగుతుంటే ఈ రోజు వరకు నోరు మెదపలేదు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు, దగ్గర లేడు మనిషి ఇదంతా. అయినా ఇంకొకటి, తన భార్య వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది లేదా వేరే వాళ్ళతో కలిసి ఉంటుంది అన్నప్పుడు ఫస్టే చెప్పచ్చు కదా, లేదు పోనీ ఆవిడ చెప్పచ్చు కదా. ఈ అడల్టరీలు ఈ స్టేట్మెంట్లు అంతా ఎందుకు ఇచ్చుకొచ్చింది, మేము కలిసి ఉంటున్నాం అన్నటువంటిది ఎందుకు చెప్పుకొచ్చింది? అవును, ఆయనకి నేను పని చేసి పెడుతున్నాను ఇక్కడ అని చెప్పుకోవచ్చు, లేదంటే మామూలు స్నేహం అని చెప్పచ్చు. దానికి వేరే వేరే మీరు ఏమైనా అర్థాలు తీసుకున్నా సరే అంటూ బిగిన్ చేసి మా ఆయనకి నేను విడాకులు ఇవ్వలేదు, వాళ్ళ ఆవిడకి ఆయన విడాకులు ఇవ్వలేదు అని చెప్పుకొచ్చింది ఆవిడ మాటలతోనే ప్రారంభమైనటువంటి విషయం. ఇప్పుడు ఈయన గారేదో రాముడి కంటే గొప్పోడిని అని చెప్పుకునేటటువంటి వెరితనం, నాకు 10 లక్షల డబ్బులు వస్తాయి నెలకి జీతం, తర్వాత మెరైన్ ఇంజనీర్ని, అంతవరకు బాగానే ఉంది. కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. నేను రాముడిలాగా వదిలేయను లాంటి పదంతో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అప్పటిదాకా అతనికి వచ్చినటువంటి పాజిటివ్ థింగ్, ఎందుకంటే భార్య కష్టాలు ఉన్నప్పుడు తోడు నిలబడుతున్నాళ్ళే అన్న వచ్చినటువంటి పాజిటివ్ థింగ్ కాస్త ఒక్కసారి డిజాస్టర్ అయింది.